వేసవి సెలవులు రాగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది తిరుమల యాత్ర. పిల్లలకు స్కూల్స్ కాలేజీ సెలవులు ఇవ్వగానే ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ముందుగా అందరూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. ప్రతిరోజు ఎంతోమంది భక్తులు స్వామివారిని చూడడానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా తిరుమలకు వస్తుంటారు. కొందరు రైలులో తిరుపతిని చేరుకుని అక్కడి నుంచి బస్సులో కొండపైకి వెళ్తారు. మరికొందరు భక్తితో మెట్లు ఎక్కి పైకి చేరుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కావడంతో తిరుమలలో రద్దీ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా జనాలు కనిపిస్తూ ఉన్నారు. ఇలా ఫ్యామిలీతో కలిసి వెళ్ళే వాళ్ళకి ముందుగా వచ్చే అతిపెద్ద కంగారు ఏంటంటే అక్కడ బస చేయడానికి అంటే స్టే చేయడానికి సరైన రూమ్స్ దొరుకుతాయా లేదా అన్నదే. కొండ మీద ఒక రూమ్ దొరికితే ప్రశాంతంగా స్నానం చేసి రెడీ అయ్యి స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు అని అందరూ ఆశపడుతూ ఉంటారు. ఈ కంగారును తగ్గించడానికి అలాగే అక్కడ ఉండే రూమ్స్ ఫెసిలిటీస్ మీద అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడానికి టీటీడీ ఒక ముఖ్యమైన విషయాన్ని అందరితో పంచుకుంది. తిరుమలలో రూమ్స్ బుకింగ్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఒకవేళ రద్దీ వల్ల రూమ్ దొరకకపోతే దానికి ఆల్టర్నేటివ్గా ఏమి ఆప్షన్స్ ఉన్నాయి అనే విషయాలను చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పింది. మీరు తిరుమలకు బస్సులో లేదా నడుచుకుంటూ చేరుకున్న తర్వాత రూమ్ కావాలనుకునే వాళ్ళు ముందుగా అక్కడ ఉన్న సిఆర్ఓ జనరల్ కౌంటర్కు వెళ్ళాలి. ఇది అందరికీ తెలిసిన మెయిన్ ఆఫీస్. అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో నిలబడి మీ దగ్గర ఉన్న ఒరిజినల్ ఆధార్ కార్డు అలాగే మీ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి అయిపోయిన తర్వాత మీరు అక్కడే గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిసేపటికి మీకు ఏ రూమ్ అలాట్ చేశారు, ఏ రూము ఏ ఏరియాలో ఉంది, దానికి ఎంత రెంట్ పే చేయాలి అనే పూర్తి డీటెయిల్స్తో మీ మొబైల్ ఫోన్కి ఒక SMS వస్తుంది. ఆ మెసేజ్ వచ్చే వరకు మీరు బయట ఎక్కడైనా కూర్చోవచ్చు లేదా టిఫిన్ చేయవచ్చు. ఆ మెసేజ్లో ఉన్న డీటెయిల్స్ చూసుకుని మీరు ఆ ఏరియాలో ఉండే సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళాలి. అలాగే అక్కడికి వెళ్ళాక మీ రూమ్ రెంట్ పేమెంట్ని క్యాష్ రూపంలో ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా డిజిటల్ అయిపోయింది కాబట్టి మీ దగ్గర ఉన్న ఫోన్పే లేదా గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్ ద్వారా లేదా మీ డెబిట్ కార్డ్స్ ద్వారా స్వైప్ చేసి డబ్బులు కట్టి మీ రూమ్ కీస్ తీసుకోవచ్చు. దీనివల్ల చిల్లర సమస్యలు ఉండవు మరియు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అయితే ఇక్కడ తిరుమలకు వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. తిరుమల కొండ మీద ఉండే ప్లేస్ చాలా తక్కువ. అక్కడ కొత్త బిల్డింగ్స్ కట్టడానికి పెద్దగా స్పేస్ లేదు. అందుకే కొండ మీద భక్తులు స్టే చేయడానికి కేవలం 7,800 రూమ్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. లక్షల్లో వచ్చే జనాలకు ఈ తక్కువ రూమ్స్ సరిపోవు కదా. అందుకే టీటీడీ ఒక రూల్ పెట్టింది. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకే రూమ్స్ ఇవ్వడంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎవరైనా ఒంటరిగా సింగిల్గా వెళ్ళినా లేదా పెళ్లి కాని కపుల్స్ కలిసి వెళ్ళినా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ రూమ్స్ ఇవ్వరు అని టీటీడీ స్పష్టంగా చెప్పేసింది. భద్రతా కారణాల దృష్ట్యా మరియు సాంప్రదాయాల ప్రకారం ఈ రూల్ని కఠినంగా అమలు చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సింగిల్గా వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ రూల్ని ముందే తెలుసుకుని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే అక్కడికి వెళ్ళాక రూమ్ దొరకలేదని ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఆ రోజు ఉన్న విపరీతమైన రద్దీకి మీకు రూమ్ దొరకకపోతే అసలు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ వ్యక్తులను కలిసి మోసపోవాల్సిన పని అసలుకే లేదు. ఎందుకంటే రూమ్స్ దొరకని వాళ్ళ కోసమే టీటీడీ 5 భారీ కాంప్లెక్స్లను రెడీ చేసింది. వీటిని PAC అంటారు. PAC అంటే యాత్రికుల స్టే చేయడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా కట్టిన పెద్ద పెద్ద హాల్స్ లాంటి బిల్డింగ్స్ అన్నమాట. ఈ సెంటర్స్లో మీ ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ ఇచ్చి ఎవరైనా సరే ఫ్రీగా లాకర్స్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఎన్నో ఫెసిలిటీస్ ఎలాంటి ఖర్చు లేకుండా ఎంజాయ్ చేయవచ్చు. ఈ కాంప్లెక్స్లలో ఉండే లాకర్స్లో మీ లగేజ్ భద్రంగా పెట్టుకోవచ్చు. ఇవి ఎప్పుడూ చాలా క్లీన్గా ఉండేలాగా టీటీడీ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటారు. ఇందులో మొదటిది PAS-1. ఇది CRO ఆఫీస్కి చాలా దగ్గరలో గోవర్ధన్ సత్రంకి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ చాలా పెద్దవైన 4 హాల్స్ ఉన్నాయి. అలాగే మీ లగేజ్ దాచుకోవడానికి 1256 లాకర్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ కొన్ని రిపేర్లు మరియు డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతుండటం వల్ల కేవలం 870 లాకర్స్ మాత్రమే వాడుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఫ్రీగా వేడివేడి అన్నప్రసాదం తినే ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఇక రెండోది PAC-2. దీనినే మాధవ నిలయం అని ఇంకో పేరు కూడా ఉంది. ఇది బాలాజీ బస్టాండ్కు దగ్గరగా ఎదురుగా ఉంటుంది. ఇది చాలా పెద్ద కాంప్లెక్స్. ఇందులో ఏకంగా 12 హాల్స్ మరియు 3,300 లాకర్స్ ఉన్నాయి. ఇక్కడ భక్తుల కోసం అన్నప్రసాదం, ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి చాలా పెద్ద స్పేసు, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫస్ట్ ఎయిడ్ మెడికల్ సెంటర్తో పాటు మొక్కులు చెల్లించుకోవడానికి గుండు కొట్టించుకునే ఫెసిలిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వెళ్తే అన్నీ ఒకే దగ్గర పూర్తి చేసుకోవచ్చు. అలాగే మూడోది PAC-3. ఇది కొంచెం దూరం, అంటే GNC టోల్ గేట్ నుంచి రాంబగీచా బస్టాండ్కు వెళ్ళే అవుటర్ రింగ్ రోడ్లో ఉంటుంది. ఈ బిల్డింగ్లో మొత్తం 9 హాల్స్ ఉన్నాయి. లగేజ్ కోసం
1420 లాకర్స్, ఫ్యామిలీతో రెస్ట్ తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్ స్పేస్, అలాగే ఇక్కడ కూడా తల్లేలాలు ఇచ్చే ఫెసిలిటీ క్రియేట్ చేశారు. ఇక 4వది PAC4, దీని పేరు పద్మనాభ నిలయం. ఇది ఎక్కడో లేదు, బాలాజీ బస్ స్టాండ్ లోపలే ఉంటుంది. కాబట్టి మీరు ఊరు నుంచి వచ్చి బస్సు దిగగానే వేరే ఎక్కడికి వెళ్లకుండా నేరుగా బస్ స్టాండ్లోనే ఈజీగా ఈ కాంప్లెక్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 3 పెద్ద హాల్స్, 920 లాకర్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు వెంటనే రిఫ్రెష్ అవ్వడానికి, ఫ్రీగా స్నానం చేయడానికి చాలా క్లీన్గా ఉండే బాత్రూమ్స్, లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్, కూర్చోడానికి మరియు పడుకోవడానికి మంచి రెస్ట్ ఏరియా కూడా ఉంటాయి. ఇక చివరగా 5వది PAC5, దీని పేరు వెంకటాద్రి నిలయం. ఇది తిరుమలలో కట్టిన ఒక సరికొత్త మోడర్న్ కాంప్లెక్స్. దీని నిర్మాణం రీసెంట్గానే పూర్తయింది. దీన్ని 2025 సెప్టెంబర్ నెలలో మన దేశ వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్, అలాగే మన రాష్ట్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి గ్రాండ్గా ఓపెన్ చేశారు. ఈ సరికొత్త బిల్డింగ్ CRO ఆఫీస్ వెనక ఉన్న వైపు ఉంటుంది. ఇందులో ఏకంగా 16 పెద్ద హాల్స్, 2400 లాకర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా అన్నప్రసాదం, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ సెంటర్, తలనీలాలు ఇచ్చే ఫెసిలిటీస్, రెస్ట్ తీసుకునే సదుపాయాలు, ఇలా అన్నీ కూడా చాలా హైఫై క్వాలిటీతో అందుబాటులో ఉంచారు. ఈ కొత్త బిల్డింగ్లో ఫెసిలిటీస్ చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ 5 కాంప్లెక్స్లలో కలిపి మొత్తం 9336 లాకర్స్ భక్తుల కోసం ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. మీ బట్టలు, బ్యాగులు, వాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ లాకర్స్లో చాలా సేఫ్గా దాచుకోవచ్చు. పైగా బయట ఉండే ప్రైవేట్ లాడ్జీలలో వేలకు వేల డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఈ సెంటర్స్లో ఫ్రీగా వేడి నీటితో స్నానం చేయడానికి శుభ్రమైన వాష్రూమ్స్ వాడుకోవచ్చు. అలాగే కింద పడుకోవడానికి చేపలు, చలి వేయకుండా కప్పుకోవడానికి మంచి బ్లాంకెట్స్ కూడా ఇక్కడ TTD సిబ్బందే మీకు ఇస్తారు. ఇవన్నీ కేవలం భక్తుల కంఫర్ట్ కోసమే TTD ఏర్పాటు చేసింది. కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా ప్రాపర్గా వాడుకోవాలి. మీ స్వామివారి దర్శనం అయిపోయిన వెంటనే మీరు తీసుకున్న మ్యాట్, బ్లాంకెట్స్ వాళ్ళకు తిరిగి ఇచ్చేసి మీ లాకర్స్ను త్వరగా ఖాళీ చేయాలని TTD అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. అందరూ ఈ చిన్నపాటి రూల్స్ ఫాలో అయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే మీ తర్వాత రూమ్స్ లేదా లాకర్స్ కోసం వెయిట్ చేసే ఇతర ఫ్యామిలీస్కి కూడా ఈ ఫెసిలిటీస్ తొందరగా దొరుకుతాయి. అప్పుడు అందరూ ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా మరియు హ్యాపీగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని మంచి మనసుతో తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోండి.